యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో వెంగళ విహార్ కోర్లో బాపట్ల డివిజన్ ఎస్ఏ యూత్ ఎస్ఏవై సల్వేషన్ ఆర్మీ యూత్ గ్రాండ్ ఈవెంట్ విచ్చేసినటువంటి యవనస్తులందరికీ, కొంతమంది చిన్న బిడ్డలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలకు మరి ప్రత్యేక దీవెనలు, అలాగే కొంతమంది పెద్దవారు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, విశ్రాంతిలో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారు, ఇంకా అనేక మంది సంఘస్థులు ఆయా సంఘాల నుంచి మరి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రభు నామంలో శుభాలు. ఈరోజు ఈ విధంగా మీ అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా మీ గ్రామాల నుంచి ఉదయం పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని, సండే స్కూల్లో పాల్గొని, తర్వాత ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు మరికొద్దిసేపు ఇక్కడ ఉండబోతున్నాం. మరలా ఈరోజు మనం అందరూ కూడా మంచి సమయాన్ని గడుపుతున్నాం. చక్కటి పాటలు, చక్కటి కోలాటాలు, దేవునికి మహిమ, అలాగే మంచి టెంపరల్ ఐటమ్, వెల్కమ్ సాంగ్, దేవుని స్తుతి, ఇదంతా ఒక భాగం. అన్నిట్లో కూడా మరి చక్కగా మాట్లాడిన ఇద్దరు యవనస్తులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ రాష్ట్రానికి రాష్ట్రీయ నాయకులుగా వచ్చి కరెక్ట్గా 2 నెలలైంది. ఈ 2 నెలల్లో అనేక డివిజన్లు, అనేక సంఘాలు వెళుతూ ఉన్నాను. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మరలా రాష్ట్రానికి రావటం జరిగింది కనుక ఈ 16 సంవత్సరాలు ఇతర రాష్ట్రాల్లో అలాగే లండన్లో పనిచేయటం జరిగింది. మరలా సొంత రాష్ట్రానికి రావటం, మీ అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. మరి ఆయా డివిజన్లకు వెళుతూ ఉన్నాం. వెళుతున్న తర్వాత బాపట్ల మండల నాయకులు డీసీ గారు వారి టీంతో మాట్లాడుకుని చర్చించి మరి మా డివిజన్కి మీరు 2 రోజులు రావాలి మొదటిగా ఈ మొదటి ట్రిప్లో ప్రయాణంలో అని చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఉదయం సెంట్రల్ కోర్లో సండే స్కూల్ మొదలుకొని ఇప్పటి వరకు ఈరోజంతా కూడా ఆయా సంఘాలను వెళుతూ ఈరోజు ఈ సమయం కోసం నేను ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఉదయం మంచి టైం గడిపాం పిల్లలతో అక్కోరు వరకు. ఈ రోజున మీ అందరితో ఈ చక్కటి ప్రోగ్రాంని ఏర్పాటు చేసి మరి నన్ను ఆహ్వానించి అన్నటువంటి మండల నాయకులకి, సంఘ ఉద్యోగస్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కోర్లో ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు వెంగళ విహార్ కోర్లో ఏర్పాటు చేసి సంఘ పెద్దలతో, సంఘస్థులతో, అనేక మందితో మాట్లాడి ఈ కార్యక్రమం ఇంతమందిని యవనస్తులందరూ రావటానికి వారు అంగీకరించి చక్కటి ఏర్పాట్లు మరి అన్ని చేస్తూ మరలా ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ఆకలితో వెళ్లకుండా భోంచేసి వెళ్ళటానికి భోజన ఏర్పాట్లు చేస్తున్న సంఘం అంతటికి, అలాగే వారు నడిపిస్తున్న సంఘ కాపరి కెప్టెన్ జయప్రకాష్, కెప్టెన్ మోనికా బేడి, అలాగే సంఘ పెద్దలకి మరి అందరికి కూడా సంఘంలో అనేక మంది సహకరించారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా లెక్చరర్ గారు ఆయన ప్రత్యేకంగా ఆయన కూడా అన్న అంటాం, చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మరి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రారంభం నుండి ఆహ్వానించి చక్కటి మాటలు చెప్పినటువంటి వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా మిమ్మల్ని చాలామందిని చూడటం చాలా సంతోషం. మరి 16 సంవత్సరాల క్రితం బహుశా మీరు చాలామంది చిన్నపిల్లలై ఉంటారు. మీలో ఎంతమందికి నేను తెలుసు? 1, 2, 3 కొద్ది మందికి. అయ్యగారులు కాదు నేను అడిగేది, అయ్యగారులు చేతులు ఎత్తున్నారు, యవనస్తులను అడుగుతున్నా. ఇవాళ నిన్న పొద్దున కొంతమంది చూసుంటారు, చాలామందికి తెలియదు. థ్యాంక్ యూ చేయించండి. నేను
2006లో బాపట్లలో చిన్నపిల్లల ర్యాలీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్. 3 రోజులు. మీరు అప్పుడు చిన్నపిల్లలు అయి ఉంటారు, మీరు వచ్చి ఉంటారు కొంతమంది ఎవరన్నా. పిల్లలకి, బాలికలకి మన జూనియర్ కాలేజీలో యూత్ కాంగ్రెసే కాకుండా పిల్లలకి రాష్ట్రం అంతటా మొదటిసారిగా పిల్లలందరికీ క్యాంప్ ఏర్పాటు చేశారు. చిల్డ్రన్ క్యాంప్. ఎవరన్నా వచ్చారా? మర్చిపోయారు ఒకళ్ళు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలామంది వచ్చి ఉంటారు. అది ఇంకా దూరంలో కూడా చేతులు ఎత్తుతున్నారు. మరి చాలామంది దాదాపు రాష్ట్రం నుంచి దగ్గరగా 1000 మంది పిల్లలు వచ్చారు. అది చరిత్రలో మొదటిసారి. మరలా దేవుని చిత్తమైతే చేద్దాం. అలాగే 2003లో స్పోర్ట్స్ టోర్నమెంట్ జరిగింది బాపట్లలో. టెరిటోరియల్ లెవెల్లో 3 రోజులు అన్ని మండలాల నుంచి, అన్ని డివిజన్స్ నుంచి మరి అనేక మంది యవనస్తులతో 3 రోజులు బాపట్ల మెయిన్గా మన గ్రౌండ్లో, తర్వాత కాలేజీ గ్రౌండ్లో, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో, ఇంజనీరింగ్ కాలేజీలో క్రికెట్ టోర్నమెంట్, ఏబిఎం కాంపౌండ్లో క్రికెట్ టోర్నమెంటు, తర్వాత కబడ్డీ, వాలీబాల్, ఇవన్నీ కూడా యవనస్తులు చాలామంది పాల్గొన్నారు. మరి మరలా దేవుని చిత్తమైతే దాన్ని కూడా మరలా తిరిగి ప్రారంభిద్దాం. ఈ విధంగా మరలా రావటం, మీ అందరిని చూడటం చాలా సంతోషం. మీరందరూ కూడా చదువుకుంటున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు. మరి మిమ్మల్ని పంపించిన మీ తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. మీ సంఘానికి, మరి తీసుకొచ్చిన ఉద్యోగస్తులకి, సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరొకసారి మండల నాయకులకి నా యొక్క ధన్యవాదాలు. మీ అందరిని చూడటం చాలా సంతోషం. ఇదే ఆఖరి కాదు, ఇది ప్రారంభం. ఈ విధంగా ఇంకా అనేక సార్లు, అనేక రీతులుగా మరి వేరే సమయాల్లో కలుసుకోవటానికి అనేక కార్యక్రమాలు, యవనస్తుల కార్యక్రమాలు సంఘంలో, మండలంలో, అలాగే రాష్ట్ర స్థాయిలో మరి జరగటానికి మరి మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని, ఇంకా చిన్నపిల్లల యవనస్తుల పని అభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళటానికి మీ అందరి సహకారం కావాలి. మరి నాతో పాటు లెఫ్టినెంట్ కర్నల్ సిలువరాజు గారు వచ్చారు, ఇందాక పాట నడిపించారు. వారి యొక్క ఆధ్వర్యంలో టీవైఎస్ గారు ఉంటారు. ఈరోజు నేను ఈ 2 రోజులు అన్ని డివిజన్లకు వెళ్తున్నాను కనుక మాతో రాలేదు. కానీ ఎందుకంటే నేను కేవలం యవనస్తుల మీటింగ్కే వెళ్ళా. మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీ రిప్రజెంట్గా ఇక్కడ ఉన్నారు. మరి రానున్న దినాల్లో వారి యొక్క ప్రోత్సాహం, నాయకత్వంలో, టీవైఎస్ గారి నాయకత్వంలో చిన్నపిల్లల యవనస్తుల పని బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సమయం అయింది, అయినప్పటికీ కూడా మీరు చక్కగా కూర్చున్నారు. ఇందాక ఎవరు అడిగారు పాట పాడాలని. నేను పాడటం కాదు, మీ అందరికి వచ్చు కదా. జ్వాలను, ఆత్మను సాగిద్దాం. ఏం సాగిద్దాం? సమరం సాగిద్దాం, మ్రోగిద్దాం జయబేరిని. 2001వ సంవత్సరం అనుకుంటా, లేక 2003వ సంవత్సరం గుంటూరులో జరిగినటువంటి యూత్ కాంగ్రెస్కు ఈ పాట రాయటం జరిగింది. ఇంకా మరికొన్ని పాటలు, అనేక మంది యవనస్తులు కూడా ఉన్నారు. పల్లవి మాత్రమే, ఎందుకంటే ఆ తర్వాత ఆయా సమయాల్లో రాకపోతే నేర్చుకుని వచ్చిన వాళ్ళందరూ కలిసి పాడండి. మైక్ సౌండ్ తగ్గించాలి, పాట ఎక్కువ వినపడాలి, మ్యూజిక్ తక్కువ ఉండాలి. వచ్చా ఈ పాట నీకు? ఏ కంపెనీ వచ్చా పాట? జ్వాలను రగిలిద్దాం, ఆత్మను వెలిగిద్దాం, మంటను మండిద్దాం, రక్షిద్దాం. రెడీగా? జ్వాలను రగిలిద్దాం, ఆత్మను వెలిగిద్దాం, మంటను మండిద్దాం, మన యువతను రక్షిద్దాం. సాగిద్దాం, సాగిద్దాం, సమరం సాగిద్దాం, మ్రోగిద్దాం, మ్రోగిద్దాం, జయబేరిని మ్రోగిద్దాం. సాగిద్దాం, సాగిద్దాం, సమరం సాగిద్దాం, మ్రోగిద్దాం, మ్రోగిద్దాం, జయబేరిని మ్రోగిద్దాం. జ్వాలను రగిలి
ఆత్మను వెలిగి. బీట్ లేకపోతే మళ్ళీ పాట వదిలేదు. మీరు కూర్చోండి, పర్లేదు, మీరు కూర్చోండి. యవనస్తులు పాడాలి, మీరు కాదు. మీరు కూడా పాడుతున్నారు. థ్యాంక్ యూ. అర్థం కుదరలేదా? తబలా బీట్ లాగా రావాలి తర్వాత వచ్చినాక. నుంచుందామా? కూర్చుని పాడితే జాలను రగిలించలేము. కొంచెం పర్లేదు, మీరు యవనస్తులే కదా. నుంచుందాం, చప్పట్లు కొడదాం. వచ్చిన వాళ్ళు పాడండి. రెడీ? జ్వాలను రగిలిద్దాం, ఆత్మను వెలిగిద్దాం, మంటను మండిద్దాం, మన యువతను రక్షిద్దాం. జ్వాలను రగిలిద్దాం, పెద్దగా పాడాలి. సాగిద్దాం సాగిద్దాం సమరం సాగిద్దాం, యోగిద్దాం రక్షణ సైన్య యువతరమా, క్రీస్తు యేసుని ప్రియవరమా. రక్షణ సైన్య యువతరమా, క్రీస్తు యేసుని ప్రియవరమా. సాగిద్దాం సాగిద్దాం సమరం సాగిద్దాం, కొన్నిసార్లు ఎలా జరుగుతుంది మ్యూజిక్ లేకపోతే కంప్యూటర్ ఎలక్ట్రానిక్. థ్యాంక్ యూ. అయినప్పటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సేపు కదలకుండా అటు ఇటు వెళ్ళకుండా కూర్చోండి. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ మంచినీళ్ళు అయితే ఇస్తూ ఉంటారు, కానీ మీలో ఎంతమంది టీవీ చూస్తారు? వెరీ గుడ్. చాలామంది టీవీ చూసే టైం కూడా లేదు. థ్యాంక్ యూ, చేయించండి. టీవీ చూసే టైం లేదు, లేకపోతే మొబైల్లోనే టీవీ చూస్తారు. అవునా? అవునా? అడిగినప్పుడు మాత్రం చెప్పండి, ఇట్టప్పుడు మాట్లాడద్దు. అవును, టీవీలో మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు లిస్ట్ చెప్పను. టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చాలా కాలం నుంచి వస్తుంది. ఇప్పుడు వస్తుందో లేదో తెలియట్లేదు. నేను అంతగా ఎప్పుడన్నా టైం ఉంటేనే చూస్తాను. నేను కూడా రోజు చూస్తా, కానీ వార్తలు అవి ఎప్పుడన్నా. ఏంటి అంటే బూస్ట్, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అంటే నా బలం యొక్క రహస్యం, నేను బలంగా ఉన్నాను, సెంచరీలు చేస్తున్నానంటే కారణం ఏంటంటే బూస్ట్ తాగటం అన్నాడు సచిన్ టెండూల్కర్. ఉట్టిదే తాగడు అసలు బూస్ట్ ముఖమే చూడ్డు. మనం ఏంటంటే ఆయన తాగుతున్నాడు కదని మనం అందరం కొనేస్తాం. ఉన్నాయి. థ్యాంక్ యూ, కూర్చోండి. నా బలం యొక్క రహస్యం ఏమన్నాడు చెప్పండి? బూస్ట్.
ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు జవాబు చెప్పొద్దు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంకా కొంతమంది మన గమనం ఇక్కడ లేదు. మీ బలం ఏంటి? ఆలోచించండి. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? చాలా మంది అంటారు, నేను మంచి కులంలో నుంచి వచ్చాను, ఆ కులమే నా బలం. నేను పెద్ద ఊర్లోంచి వచ్చాను, మా ఊరే నా బలం. లేకపోతే మా నాన్న మంచి డబ్బులు ఉన్నాయి, మాకు ఆస్తి ఉంది, మా ఆస్తి మా సంపద నా బలం. లేక నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మై ఫ్రెండ్స్ ఈజ్ మై స్ట్రెంగ్త్. I'm sure you all have friends, different friends, good friends. I know that you have friendship strength. మీకు బలం, స్నేహితులు, మంచి స్నేహితులు అన్నారు. మీ స్నేహితులు మీకు బలం. నాకు తెలీదు మీకు ఏం బలమో లేకపోతే మీలో ఏం బలహీనత ఉందో. బలమే కాదు, బలహీనత కూడా ఉండొచ్చు. బైబిల్లో చాలా చోట్ల, లేకపోతే బైబిల్లో ఆయా సమయాలు అనేక రకాల మాటలు రాయబడ్డాయి. ఒక చోట ఏమనుందంటే, యవనస్తులు బలవంతుని చేతిలో బాణం. కాబట్టి యవనస్తులు మరి ఈ రాత్రికాల సమయంలో మీకు వేస్తున్న ప్రశ్న, ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ కూడా భోంచేసి వెళ్ళిపోతున్నా కూడా ఆలోచిస్తూ ఉండండి ఈ రాత్రి అంతా కూడా. ఏంటి నా బలం? ఏంటి నా బలహీనత? వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈజ్ మై వీక్నెస్? ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ స్ట్రెంగ్త్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ వీక్నెస్. ప్రతి ఒక్కరికి కూడా బలం ఉంటుంది, బలహీనతలు ఉంటాయి. చాలాసార్లు ఈ లోకంలో మనం బలహీనతలు పట్టుకుని అవతల వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాం, లేకపోతే వెక్కిరిస్తూ ఉంటాం, లేకపోతే అటాక్ చేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం కూడా మన బలహీనతలు బట్టి కృంగిపోతూ ఉంటాం. నాకు ఈ బలహీనత ఉంది, శరీర బలహీనత లేకపోతే మాట బలహీనత. మోషే అన్నాడు, నాకు బలహీనత ఉంది. దేవుడు పిలిచాడు మోషేని, పిలిస్తే నాకు బలహీనత ఉంది. ఏంటి? నేను సరిగ్గా మాట్లాడలేను, నిలబడి మాట్లాడలేను. ఫరో దగ్గరికి వెళ్ళమంటే నేను నోటి మాంద్యం కలవాడిని, ఐఎమ్ వీక్. చదవబడిన వాక్య భాగంలో నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. చాలా చోట్ల మాట్లాడాను. ఈ రాత్రి మీతో కూడా ఈ మాట మాట్లాడాలని ఈ మాటను ఎంచుకున్నాను. యోహాను, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన యోహాను సువార్త రాశాడు. ఆ తర్వాత కొన్ని 3 పత్రికలు రాశాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి రాశాడు. ఏమని రాస్తున్నాడు? నేను ఏది కళ్ళతో చూశానో, ఏది విన్నానో, ఏది కన్నులారా గ్రహించానో అదే మీకు రాస్తున్నాను అని ఈ ఉత్తరం రాస్తూ రెండవ అధ్యాయంలో పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లలారా. తర్వాత యవనస్తుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు అందరు ఇక్కడ ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మెజారిటీ యవనస్తులు ఉన్నారు కనుక మీ గురించి రాసిన మాటను మరొకసారి చదువుతాను. దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. 14వ వచనం, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం సగభాగం నుండి ఈ విధంగా రాయబడింది. నేను చదువుతాను. యవనస్తులారా, మీరు బలవంతులు. నా బైబిల్లో అలా ఉంది. మరి మీ బైబిల్లో ఒకవేళ యవనస్తులారా మీరు బలహీనులు అని ఉందేమో. ఏమనుంది? బైబిల్ తెచ్చారు అసలు ఎందుకు? పుట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చారా? అదే మీ బలహీనత. గుడికి వెళ్ళేటప్పుడు, మీటింగ్లకి వెళ్ళి బైబిల్ లేకుండా ఊటి చేతులతో వస్తే ఒకవేళ దట్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ వీక్నెస్. కాలేజీకి వెళ్తే బుక్స్ తీసుకెళ్తారు, స్కూల్కి వెళ్తే బుక్స్ తీసుకెళ్తారు,
బజార్కి వెళ్తే సంచి తీసుకెళ్తారు, ఊరు వెళ్తే బ్యాగ్ సూట్ కేసు తీసుకెళ్తారు. బైబిల్ పట్టుకోవటకేంటి మీ సిగ్గు? చాలామంది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. నేను చూశానులే, తీసుకురాని వాళ్ళతో చెప్తున్నాను, సిగ్గుపడబాకండి. యవనస్తులారా మీరు బలవంతులు. నేను ఒకటి అరుస్తాను సగం, ఆ రెండో మాట మీరు అరవండి. యవనస్తులారా మీరు వినపట్ల. యవనస్తులారా మీరు బలవంతులేనా? ఏమో నాకు తెలీదు. ఒకవేళ బలహీనులైతే బలహీనం అని చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది, అమ్మ అటు ఇటు తిరగబాకండి, కొంచెం సేపు కూర్చోండి, కొంచెం ఆపండి, ఎవరిని అటు ఇటు రాకుండా కొద్దిసేపు. యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. బూస్ట్ తాగినందుకు కాదు, నీ పర్సు బాగా ఉన్నందుకు కాదు, డబ్బులు ఉన్నందుకు కాదు. మామూలుగా యవనస్తుల దగ్గర డబ్బులు ఉండవు, నాకు తెలుసు, తక్కువ, చాలా కష్టం. మీరు బలవంతులు అని దేవుని వాక్యం చెబుతుంది. కానీ లోకం ఏం చెప్తుందంటే యవనస్తులు బలహీనులు. ఆ తర్వాత లోకంలో ఉన్న వాటివి తర్వాత వచనాల్లో రాయబడేది, ఆ వచనాల్లోకి వెళ్ళట్లేదు. కానీ లోకం చూస్తుంటే యవనస్తులు బలవంతులా బలహీనులా అనిపిస్తుంది. కానీ చాలా రంగాల్లో చాలా చోట్ల మనకు మంచి యవనస్తులు ఉన్నారు, లోకంలో ఉన్నారు, మన సైన్యంలో ఉన్నారు. నేను కూడా బైబిల్లో ఉన్న మాటతో ఏకీభవించి చెప్తాను, మీరు బలవంతులు. చెప్పండి, నేను బలవంతుణ్ణి అని. బలవంతుని లేక బలవంతురాల్ని. ఐఆమ్ స్ట్రాంగ్ అని చెప్పండి, గట్టి చెప్పండి. నువ్వు పద్దాక ఆ మాట చెప్తా ఉంటే నిజంగానే బలం వచ్చింది. నేను బలహీనుండి అంటే నిజంగానే బలహీనలు అయిపోతారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్న, బజార్లో ఉన్న, కాలేజీల్లో ఉన్న, రోడ్ల మీద ఉన్న, ఎక్కడున్నా సరే, సమస్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, ఎగ్జామ్లో రాస్తున్నా, ఎక్కడున్నా సరే ఐఆమ్ స్ట్రాంగ్ అనే మాట ఎప్పుడు మనసులో అనుకోండి, లేక పైకైనా అనుకోండి. ఆ మాటే మిమ్మల్ని బలపరుస్తుంది. ఎప్పుడు కూడా నీవు ఐఆమ్ వీక్ అనుకోబాకండి, నేను బలహీనురాల్ని. ఒకవేళ నువ్వు బలహీనుల్లో ఉన్నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని వైపు చూడాలి. ఎప్పుడు కూడా ఐఆమ్ వీక్ అనబాకండి. చాలామంది మీ తల్లిదండ్రులతో మాట్లాడితే, మా అమ్మాయి చదువులో వీక్ అండి, మా అబ్బాయి చదువులో వీక్, ఈజ్ పూర్ ఇన్ ఎడ్యుకేషన్, పూర్ ఇన్ స్పోర్ట్స్, పూర్ ఇన్ టాకింగ్, ఇలాంటివి వింటా ఉంటాం. కొన్నిసార్లు నేను తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట్లాడతలే, అమ్మ ఎక్కడో చోట కూర్చోండి, అటు ఇటు తిరగబాకండి, నా గమనం అడ్డం అవుతుంది నాకు. చాలాసార్లు తల్లిదండ్రులతో తల్లిదండ్రులే కొన్నిసార్లు, కొంతమంది, అందరు కాదులే, పద్దాక మనల్ని కోపడతా, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అంటారు. తప్పది. దానివల్ల మిమ్మల్ని వాళ్ళు బలహీనలు చేస్తున్నారు. ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవసరలా, ఎవరిదే వాళ్ళదే. ఇక్కడ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, యవనస్తులారా మీరు బలవంతులు, యు ఆర్ స్ట్రాంగ్. మీ బలాన్ని కేవలం శరీర బలం కాదు ఇది, నాట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, నాట్ యువర్ మనీ, నాట్ యువర్ బ్యాక్గ్రౌండ్, నాట్ యువర్ ఎడ్యుకేషన్. నీ జ్ఞానం కాదు, నీ చదువు కాదు, నీ కులం కాదు, నీ మతం కాదు, నీకున్నటువంటి పలుకుబడి కాదు. ఇక్కడ బైబిల్లో చెప్తున్న మాట ఎందుకు బలవంతులు అంటే, ఇక్కడ ఏమన్నదంటే యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందుంది. దేవుని వాక్యము మీ అందున్నది కనుక మీరు బలవంతులు. అందుకని ఇందాక అన్నాను, మీరు బైబిల్ తీసుకొచ్చారా లేదా అని. ఈ బైబిల్ విడిచిపెడితే యు ఆర్ వీక్. ఈ బైబిల్ చదవకపోతే యు ఆర్ వీక్. ఈ బైబిల్ ప్రకారం పాటించకపోతే యు ఆర్ వీక్.
దేవుని వాక్యం మీలో ఉంటేనే మీరు బలవంతులు. బాగా ఆలోచించుకోండి. దేన్ని బట్టి కాదు. ఒకవేళ ఇప్పటి వరకు అనుకుంటుంటే ఈరోజు నీ మనసు మార్చుకోండి. యు ఆర్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ ఆమ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బట్టి ఈ రోజున మీ అందరి ముందు నిలబడి ఉన్నాను. దేవుని వాక్యాన్ని బట్టి మీరు అనేక మంది నిలబడి కూర్చున్నారు, బలంగా ఉన్నారు, పడిపోకుండా ఉన్నారు. చాలా మంది పడిపోతున్నారు, ఎందుకంటే దేవుని వాక్యం చదవట్లా. ఒకవేళ చదివినా దేవుని వాక్య ప్రకారంగా జీవించట్లా. కనుక పాపం వాళ్ళలోకి వచ్చి పాపం వాళ్ళని పడేస్తుంది. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యం మనలో ఉంటే పాపాన్ని అడ్డగించగలం, పాపాన్ని జయించగలం. దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకోనండి. ఉంచుకోవడం అంటే ఈ బైబిల్ని పట్టుకోవడం కాదు, బైబిల్ ఇక్కడ పెట్టుకోవడం కాదు. ఈ బైబిల్ని చదవటం, బైబిల్ని కంఠస్థం చేయటం, దేవుని వాక్యాలు కంఠస్థం చేయాలి. అందుకని మీరు సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు మీకు కంఠత వాక్యం ఉంటుంది, మెమరీ వర్స్ ఉంటుంది. ఎందుకు మెమరీ వర్స్ ఇస్తున్నారు? ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి, మీ హృదయంలో ఉండాలి. ఆ రోజున పూర్వకాలంలో ఇశ్రాయేలీయులకు దేవుని ఇచ్చిన ఆజ్ఞ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4 నుంచి చూస్తే, ఇశ్రాయేలు వినుము, నువ్వు నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు ఎప్పుడు ఈ వాక్యం నీ హృదయంలో ఉండాలి, నీ పిల్లలకు నేర్పండి అని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనలో ఉంటే మనం బలవంతులం. దేవుని వాక్యం మనలో ఉంటే పాపాన్ని జయిస్తాం. దేవుని వాక్యం మనలో ఉంటే సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏమి వెలిగినా కూడా బలహీనపడం, పడిపోం. ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తాం. బైబిల్లో చాలా మంది ఉన్నారు అలాంటి వారు. కొన్నిసార్లు పడిపోతాం, బలహీనపడతాం, బ్యాక్ స్లైడ్ అవుతాం, దేవునికి దూరం అవుతాం. కానీ దేవుని వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, ఆ వాక్యం మనల్ని పదే 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 మనల్ని గుర్తు చేస్తుంది. ఎక్కడున్నా సరే దేవుని వాక్యం మనలో ఉంటే ఈ లోకంలో ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎన్ని సమస్యలతో ఉన్నా సరే ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. 119వ కీర్తన 50వ వచనంలో అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. టీసీ గారి కల్లీలు కాదు, అయ్యగారి కల్లీలు కాదు, ఎక్కువ నేర్చుకున్నాం మనం బాగా. దేవుని మాటలు బలపడతా, మన హృదయంలో తాకిడి కలిగినప్పుడు చెప్పాలి హల్లెలూయా. దేవుని నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మది కలుగజేయును. దేవుని వాక్యాన్ని మీరు చదివితే, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకుంటే అది నిన్ను బ్రతికిస్తుంది. ఈ లోకంలో బ్రతికిస్తుంది, పరలోక రాజ్యంలోనికి నడిపిస్తుంది. ఎందుకంటే పౌలు అంటున్నాడు, అపరాధముల చేతను పాపముల చేతను నేను చచ్చిన వాడు. యేసు ప్రభు మనల్ని లేవనెత్తాడు. అందుకని ఈ యొక్క యోహాను అంటున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. ప్రియమైన యవనస్తులారా, మిమ్మల్ని బలహీనం చేయటానికి, మిమ్మల్ని పతనానికి నడిపించడానికి, మిమ్మల్ని ఇంకా ఇంకా బలహీనులుగా చేయటానికి లోకంలో సాతాను అనేక మందిని వాడుకుంటున్నాడు, అనేక సంఘటనలు వాడుకుంటున్నాడు, అనేక విషయాలను వాడుకుంటున్నాడు. జాగ్రత్త, నిన్ను ఏది బలహీనం చేస్తుంది? అనేక మంది యవనస్తులు డ్రగ్స్ కు బానిసలు అయిపోతున్నారు. ఇక్కడ కూర్చున్న నీవు ఒకవేళ డ్రగ్స్ కు బానిసయ్యావా, నీ స్నేహితుల ద్వారానో తెలియకుండానే కొన్నిసార్లు మత్తు మందు అలవాటు అయిపోతున్నాయి. వెచ్చలు విడిగా మత్తు మందు మన దేశంలో, ప్రపంచంలో, మన రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడ మత్తు మందు ఎక్కువైపోతుంది. తెలియకుండానే దానికి బానిస అయిపోయి అనేక మంది పతనం అయిపోతున్నారు. రాత్రి నాకు ఎవరో మెసేజ్ పంపించారు, అది చూస్తుంటే
చూస్తుంటే యవనస్తులు మత్తు మందులు బానిసైపోయి ఆ మత్తు మందు కోసం ఇంట్లో వాళ్ళు కొట్టి, ఆ మత్తు మందు కోసం దొంగతనాలు చేసి, ఆ మత్తు మందు కోసం ఏమైనా హత్యలు చేయటానికి తెగిస్తున్నారు. జాగ్రత్త. నీ కాలేజీలోనో నీ స్కూల్లోనో నువ్వు ఎక్కడో ఒక నీకు తెలియకుండా కొన్నిసార్లు ఈ మత్తు మందు నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీ స్నేహితుల ద్వారానో ఇతరుల ద్వారానో నువ్వెక్కడ ఉన్నా సరే జాగ్రత్త. ఇతరులు ఏదన్నా నీకు ఇచ్చినప్పుడు, తాగేటప్పుడు ఏమి ఇచ్చినా కూడా జాగ్రత్త. ఒక్కసారి నువ్వు ఆ మత్తుకు అలవాటు పడితే పదే 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 తాగాలనిపిస్తుంది, పదే పదే తీసుకో, అది లేకపోతే బ్రతకలేవు. చాలా మంది యవనస్తులు బలహీనైపోతున్నారు మత్తులకు. దేవుని వాక్యము మీ హృదయంలో ఉంటే వాటికి దూరంగా ఉంటారు. ప్రియమైన యవనస్తులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పడిపోబాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, బిడ్డల గురించి ఏడుస్తున్నారు. జీవితాన్ని ఎంజాయ్ చేయడు కానీ కేర్లెస్గా ఉండబాకండి, అశ్రద్ధగా ఉండబాకండి. జీవితాన్ని యవనస్తులు కాబట్టి ఎంజాయ్ చేయాలి, కాదంటలేదు. కానీ కేర్లెస్గా ఉంటే నీవు వీక్ అయిపోతావు, బలహీనుడు అయిపోతావు. దేనికోసమో, ఏదో అవసరాల కోసమో. దేవుని వాక్యంలో ఒక యవనస్తుని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ తల్లిదండ్రులకు బిడ్డలు లేకపోతే దేవుడు వారితో మాట్లాడాడు. నీకు కుమారుడు ఇవ్వబోతున్నాను, నీకు కుమారుని ఇవ్వబోతున్నాను కనుక నేను ఏం చెప్తానో ఆ విధంగా నీ కుమారుని పెంచు. నేను చెప్పిన విధంగా నీ కుమారుని పెంచాలి. అతని తలకు కత్తిరి వేయకూడదు, నాజీరు చేయబడినవాడు, ద్రాక్ష రసానికి దూరంగా ఉండాలి అని మనోహాకు తల్లిదండ్రులకి దేవుడు మాట్లాడాడు. సంసోను అనేటువంటి ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. దేవుని మార్గంలో దేవుడు చెప్పిన రీతిలో పెరుగుతూ ఉన్నాడు, ఆ వర్ధిల్లుతూ ఉన్నాడు. బైబిల్లో ఏమందంటే సంసోను బలవంతుడు. ఏ బలవంతుడు? శరీర బలం కూడా ఉంది, చాలా శరీర బలం ఉంది, ఆత్మ బలం ఉంది, మానసిక బలం ఉంది, శక్తిమంతుడు. ఇశ్రాయేలీయులను ఆదుకునేవాడుగా సంసోన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు చాలా శ్రమలు పొందుతున్నారు. పక్కనున్న అనేక మంది అన్య రాజుల వలన అనేక మంది ఇశ్రాయేల్ని, మరి ముఖ్యంగా ఫిలిస్తీయులు అనేటువంటి ఆ జనాంగం ద్వారా ఇశ్రాయేలులకు చాలా హింసలు జరుగుతున్నప్పుడు దేవుడు తను ఏర్పాటు చేశాడు సంసోన్ని. యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు బలవంతుడివి కనుక ఇశ్రాయేలును కాపాడాలి, న్యాయాధిపతిగా నాయకుడిగా ఉండి నడిపించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులతో చెప్పాడు. శరీర బలం, ఆత్మబలం, విశ్వాసం, దేవుని గురించి తెలుసుకున్నాడు కనుక దేవుని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులని పెంచారు. దేవునిలో బలంగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు కూడా చాలా సంతోషపడ్డారు. మాకు మంచి నాయకుడు వచ్చాడు, మమ్మల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఆ విధంగా చేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది, ఆ రోజు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్లో ఉంది, నేను ఆ కథ అంతా చెప్పట్లేదు, నాకు ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తున్నాను. తిమ్నాతో అనే గ్రామం మీదకి వెళ్తున్నాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమె చాలా అందంగా ఉంది, చూడగానే నచ్చింది. మనం చూడగానే తప్పు లేదు, మన కళ్ళతో ఉన్నప్పుడు మనం అన్ని చూస్తాం లోకంలో. చూడగానే నచ్చింది, నచ్చి వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న దగ్గరికి వెళ్ళి, నాకు ఆ అమ్మాయి కావాలి. ఎంతమంది మీరు మీ ఇంట్లో వాళ్ళతో పాటు ఫైట్ చేస్తున్నారో కదా. నేను అడిగిన అబ్బాయే కావాలి, నేను అడిగిన అమ్మాయే కావాలి. తప్పులేదు, నేను తప్పంటలా. ఇక్కడ నాకు ఆ అమ్మాయి కావాలి. తల్లిదండ్రులు వచ్చి చెప్పారు, అయ్యా ఆమె మన శత్రువుల కుమార్తె. దేవుడు చెప్పాడు, ఆ ఫిలిస్తీయులతో వియ్యమందొద్దు, ఫిలిస్తీయులు మన శత్రువులు ఆ రోజుల్లో. కాబట్టి నచ్చ చెప్పారు, నువ్వు దేవుడు నాజీరు చేయబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, దేవుడు మాకు లేక ఇచ్చాడు, నేను ప్రత్యేకంగా పెంచమన్నాడు. బైబిల్లో చాలా విషయాలు మనం చాలా చెప్పారు. వినలా.
చాలాసార్లు మనం అన్నిసార్లు వినాలి అంటలేదు నేను. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు రాంగ్ మార్గంలో నడపొచ్చు, వాళ్ళకి ఇష్టమైందే చెప్పొచ్చు. కొన్నిసార్లు మన ఇష్టాలు ఉంటాయి, వాటిని నేను కాదంటలా. కానీ ఇక్కడ ఈయన జీవితంలో జరిగింది చెప్తున్నా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా నాకు ఆమె నచ్చింది, నాకు ఆమె తీసుకురండి, నాకు ఆమెతో వివాహం చేయండి. జాగ్రత్త సుమా. యేసు ప్రభుని అంగీకరించిన బిడ్డలు, యేసు ప్రభు బిడ్డల్ని వివాహం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం లోకంలో రకరకాలుగా నేను రక్షించబడిన తర్వాత, నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన్ని మార్చుకుంటాలే, ఆమెను మార్చుకుంటాలే. తప్పు. ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో త్వరలో ఆయా యవనస్తులకి కొన్ని క్లాసులు పెట్టబోతున్నాం. ఆయా కొంచెం టైం తీసుకుంటుంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని. వివాహానికి ముందు ఎలా సిద్ధపడాలి, వివాహానికి సిద్ధపడాలి. జీవితంలో అనేక లోకంలో జరుగుతున్నాయి, అనేక రకాల వివాహాలు లోకంలో ఉన్నాయి. వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతుంది. నేను చాలామందిని యవనస్తులు కలిగితే అసలు నాకు పెళ్ళే వద్దు అంటున్నారు. చాలామంది లోకంలో చూసి, ఇంట్లో చూసి మాదిరిలా ఈ వ్యక్తి నాకు ఆమెనే కావాలంటున్నాడు. తప్పు మార్గంలోకి వెళ్ళాడు. ఆఖరికి తప్పల తల్లిదండ్రులకి. సొంత కొడుకు కదా, మనం తప్పు చేసినా మన ఏం చేస్తారు? సరే నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేశారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం తర్వాత చదువుకుంటూ వెళ్ళండి. ఆయన చేసినటువంటి తప్పుకి ఆయన జీవితమే మారిపోయింది. బలవంతుడైన సంసోను బలహీనుడైపోయాడు. ఆ కారణం కథంతా నేను చెప్పట్లా. బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయులను జయించాల్సిన సంసోను, ఫిలిష్తీయులను ఎదిరించాల్సిన సంసోను ఒక స్త్రీని బట్టి తన యొక్క రాంగ్ డైరెక్షన్లో వెళ్ళటం చేత ఏం పర్లేదనే వివాహమే కదా అనుకున్నాడు. ఆ వివాహం ఇంకా 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 పతనానికి తీసుకెళ్ళిపోయింది. ఆఖరికి వ్యభిచారైపోయాడు. భార్య వదిలేసింది. ఆ భార్య ఇంకొకరికి పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. చాలా కథ ఉంది, తెలుసుకోలేదు. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత వ్యభిచారానికి అలవాటు పడ్డాడు. అక్కడ ఇక్కడ ఆఖరికి దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు వెంటాడుతూనే ఉన్నారు. ఇతనికి బలం ఉంది, ఎన్ని ఉన్నా కానీ ఇతను ఫిలిస్తీ అనే పేరు వినగానే ఆయన విరజిమ్ముకుని వాళ్ళని చాలా మందిని చంపాడు. పచ్చి గాడిద ఎముకతో అనేక మందిని చంపాడు. చాలా చేశాడు. కానీ ఏం లాభం? బలహీనుడైపోయాడు. ఆఖరికి దొరికిపోయాడు. కట్టేశారు. తన బలంలో ఉన్న రహస్యం శోధించగా దెలీలా చెప్పేశాడు. నాకు తలకు కత్తిరించకూడదు, క్షౌరం వేయకూడదు, నాజీరు చేయకూడదు, ఇవన్నీ చెప్పేశాడు. తన బలం యొక్క రహస్యం చెప్పేశాడు. మీ బలం, మన బలం దేవుని అందే, దేవుని వాక్యమే. సంసోనుకైతే ఆయన జుట్టులోనూ ఆయన కూడా ఉంది. జుట్టు తీసేస్తే అలా బలహీనుడయ్యాడు. కానీ దేవుని వాక్యాన్ని ఎవరు తీసేయలేరు. మనం జుట్టు తీసేసిన పర్లా, మనం చంపినా పర్లా, మనం ఏం చేసినా పర్లా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఏమి జరిగినా పర్లా, నువ్వు బలవంతుడివే. ఒకవేళ దేవుని వాక్యం మీలో లేకపోతే నువ్వు బలహీనురాలివి. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం ధ్యానించండి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయండి. వాక్యం హృదయంలో దాచుకుంటే మీరు బలవంతులు, దేన్నైనా జయించగలరు. సంసోను బలహీనుడైపోయాడు. చేతులు కళ్ళు తీసేశారు. సంఖ్యలు తీసుకొచ్చి 2 స్తంభాల మధ్యలో దాగోను దేవాలయంలో కట్టేశారు. ఆఖరికి అయ్యా ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఒక్కసారికి నాకు బలవంతా ఇచ్చేయి. దేవుని వైపు చూచాడు. ఈ సమయంలో ఏం చెప్తున్నానంటే, ఒకవేళ నీ జీవితంలో నువ్వు దారి తప్పినా, ఒకవేళ వేరే మార్గంలో ఉన్నా,
తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానో, లేకపోతే లోకానికి, లేకపోతే నీ సొంత మార్గంలో నీ మనసు చెప్తుంటే దారి తప్పానంటే నిరుత్సాహపడబాకండి. తిరిగి రండి. నువ్వు ఒకవేళ బలహీనరాలు అయినా తిరిగి రండి. ఇక్కడ సంసోన్ తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడు. తను తప్పు చేశాడు, పాపం చేశాడు, దానికి శిక్ష అనుభవిస్తున్నాడు. దేవుని యొక్క మాటలకి లోకుపడకుండా బలహీనుడైపోయాడు. బైబిల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనంలో అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టాను. ఆ తర్వాత 28వ వచనంలో, యెహోవా మా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ. నువ్వు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఒకవేళ దారి తప్పినా, బలహీనరాలుగా ఉన్నా, లేకపోతే వేరే మార్గంలో ఉన్న ఈరోజు అడగండి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, లార్డ్ రిమెంబర్ మీ, ప్లీజ్ రిమెంబర్ మీ. మన దేవుడు క్షమించే దేవుడు అండి. ఒకవేళ మీ నాన్న క్షమించకపోవచ్చు, మీ అమ్మ క్షమించకపోవచ్చు, మీ ఊరోళ్ళు క్షమించకపోవచ్చు, ఇంకెవరు క్షమించకపోయినా యేసయ్య నిన్ను క్షమిస్తాడు, యేసయ్య నన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. మన దేవుడు క్షమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కమ్ బ్యాక్, తిరిగి రండి, యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యని అడగండి, మీ జీవితం మారిపోతుంది. యేసయ్య క్షమించదు, మళ్ళీ గుర్తుపెట్టుకోడు, మనం ఇంకెప్పుడు గుర్తుపెట్టుకోడు. అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు, ప్రేమించే దేవుడు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ బలహీనతల్లో ఉంటే, సంసోన్ లాగా వెనకబడిపోయి ఉంటే, పాపంలో పడిపోయి ఉంటే, ఏ సమస్య నీకుందో, సంసోనికి ఇక్కడ స్త్రీ సమస్య అయింది, ఆ తర్వాత ఆ బలహీన, ఒకవేళ నీకు ఏ బలహీనత ఉందో నాకు తెలీదు. మొత్తం ఉందా, త్రాగుడా, ఇంకేమేమి అలవాట్ల, పోర్నోగ్రఫీలో, మొబైల్లోనే పోర్నోగ్రఫీ చూస్తున్నారా, ఏ బలహీనత నిన్ను బలహీనపరుస్తుందో ఈ రాత్రి తిరిగిరా, యేసుని అడగండి, యేసయ్యని అడగండి. సంసోన్ అంటున్నాడు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. హల్లెలూయా. బలపరచు తండ్రి. బలహీనమైన ఈ జీవితం బలశూరుడా బలపరచుమా. దేవా యెహోవా. మంచి పాట, తర్వాత నేర్చుకోండి. ఈయన అంటున్నాడు, దేవా నన్ను బలపరచు, బలహీనమైంది ఈ జీవితం, బలహీనుండి అయిపోయాను, కళ్ళు ఓడదీసేశారు, సంఖ్యలు కట్టేశారు. దేవుడు ప్రార్థన ఆలకించాడు. తన శక్తితో ఆ దాగోను దేవాలు వేల మంది కూర్చుంటే ఆ రెండు చేతులు కట్టిన సంఖ్యలతో మధ్య ఆయన ఆ స్తంభాలను విరగొట్టి అందరూ చనిపోయారు, ఆయన కూడా చనిపోయాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న కథ అంతా చెప్పట్లేదు. చెప్పాలనుకున్నది ఏంటంటే, బలవంతుడైన వాడు బలహీనుడైపోయాడు. ఒక స్త్రీ కోసం దేవుని మాట వినలా, తల్లిదండ్రుల మాట వినలా, బలహీనుడైపోయాడు. యవనస్తులారా మీరు మాట రావట్లేదా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? బలవంతుల బలహీనుల మీరే ఆలోచించుకోండి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఏ సమస్య వచ్చినా, ఏదైనా జయించగలం, నిలబడాలి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. 5 నిమిషాలు తీసుకో. ఒక యవనస్తురాలు ఉంది, ఒక రాజును పెళ్లి చేసుకుంది. మహారాజు అహశ్వరోషు ఆయన పేరు. ఆయన పెళ్లి చేసుకుంది. ఆమె బహు సౌందర్యవతి అని రాయబడి ఉంది బైబిల్లో, ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో.
ఆ మహారాజు ఆయన పేరు దేశ దేశాలకు వ్యాప్తిస్తుంది. ఒకసారి పెద్ద విందు చేశాడు. మనకంటే వేల మంది వచ్చారు ఆయన రాజప్రసాదానికి. ఆయనకు అనేక మంది వచ్చారు. అందరికీ తెలుసు ఈయన మహారాజు అని. ఈయన పేరు ఈయనకి చాలా పేరుందని. ఈయనకున్నటువంటి సైనికులు, మంత్రులు, ఆయన సామంతులు వాళ్ళందరూ కూడా, రాజా నీకు చాలా పేరుంది, ఇంకా పేరు రావాలంటే నీ భార్యను బయటికి తీసుకురా, నీ భార్యను అందరిలోకి తీసుకురా, నీ భార్య చాలా అందగత్తె, నీ భార్యను అందరికి ఒక్కసారి చూపించు, వాళ్ళందరూ కుళ్ళుకుంటారు, అసూయ పడతారు, నువ్వెంత అందమైన భార్య ఉందో అని సలహా ఇస్తే ఆయన కబురు చేశాడు ఆయన భార్యకి. ఆయన భార్య పేరు వష్టి. భార్యను కబురు చేశాడు, నువ్వు వచ్చి అందరి ఎదుట నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూపించు, నువ్వు అందగత్తివి, పలానా అహశ్వరోషు రాజు భార్య అందగత్తెని అందరూ చూడాలి, కమ్. రాణి, మహారాణి ఆయన పిలిచినప్పుడు, బైబిల్ మీరు చదివితే ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం తర్వాత చూడొచ్చు, చదువుకోండి. నేను రాను అంది. నేను రాను. స్ట్రెంగ్త్ టు సే నో. ధైర్యం కావాలి. ఆమెకు తెలుసు రాను అంటే ఏం జరగబోతుందో. రాజుగారి మాటకు వ్యతిరేకంగా ఉంటే, రాజుగారి మాట వినకపోతే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. తన రాణిత్వాన్ని కోల్పోతుంది, లేకపోతే చంపేయొచ్చు. ఎందుకంటే అందరిలో చెప్తే పరువు పోతుంది రాజుకి. అన్ని తెలిసినా సరే ఆమె తన సౌందర్యాన్ని చూపించడానికి ఒప్పుకోలా. తన క్యారెక్టర్ని కాపాడుకోవటానికి ఆ రాజు అయినా సరే, ఎవరైనా సరే, భర్త అయినా సరే నో అని చెప్పింది. యు నీడ్ కరేజ్ టు సే నో టు సర్టన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పాడు చేసే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే, నీ క్యారెక్టర్ని పాడు చేసే దేనికైనా సరే నో అని చెప్పడానికి ధైర్యాన్ని నేర్చుకోండి. భయపడబాకండి. నేను నో అంటే ఏమంటారు అని ఒప్పుకోబాకండి. ఈ లోకంలో చాలా జరుగుతూ ఉన్నాయి. యవనస్తులారా, చాలా మంది యవనస్తులు పెళ్లి కాకుండానే వారి శరీర సంబంధాలు కలిగి ఉన్నారు. జాగ్రత్త. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యం మీలో ఉంటే యూ కెన్ సే నో. వష్టి, దాని ఫలితం ఆమె రాణిత్వం పోయింది. ఆమె రాణిగా తీసేశారు. కారణం వేరవచ్చు. ఎస్తేరుని రావటం కోసం ఈ కథ వచ్చింది, అట్లా కాదు. ఆమె తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటానికి ఆమె కాపాడుకుంది. ప్రియమైన యవనస్తులారా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపాన్ని జయించగలం. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే యూ కెన్ సే నో టు ద థింగ్, నో టు సిన్, no to self, no to any kind of things which are displeasing you, spoiling your life. You need to say no certain things. ఎవరైనా సరే ఐ డోంట్ నో నీ జీవితాన్ని ఎలా ఉందో నాకు తెలీదు, మీకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో యోహానుతో రాసినటువంటి మాటను గుర్తు చేస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో ఉంది. దుష్టుని జయించి ఉన్నారు, పాపాన్ని జయించి ఉన్నారు, అపవిత్రను జయించి ఉన్నారు, లోకాన్ని జయించి ఉన్నారు. ఈ రాత్రి నువ్వు కూడా పాపాన్ని, లోకాన్ని, దుష్టుని జయించే ఆ లిస్టులో నువ్వు కూడా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మీ హృదయంలో దాచుకొనండి. దేవుని వాక్యాన్ని చదువుదాం, దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం, దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రియులారా, నేను చెప్తున్నాను, సేవకుడిగా చెప్పట్లా, టీసీ గారుగా చెప్పట్లా. నేను
మీలాంటి యవనస్తున్నే ఇదే బాపట్లలో నేను రక్షించబడ్డాను. ఇదే బాపట్ల నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చాను. దేవుడు అనేక శోధనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం హృదయంలో ఉండటం చేత వాక్యం పదే పదే దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు నేను నిలబడగలుగుతున్నాను. దేవుని వాక్యం ద్వారా అనేక మంది, ఇక్కడ ఇంక చాలా మంది ఉన్నారు, దేవుడు సేవకులే కాదు, అనేక మంది మీలో కూడా అనేక మంది దేవుని వాక్యం చేత బలమైన బిడ్డలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. బలంగా ఉండండి. ఎక్కడున్నా సిగ్గుపడబాకండి. క్రైస్తవుడిగా సిగ్గుపడబాకండి. సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కాలేజీల్లో, ఎక్కడ జాబుల్లో ఎక్కడున్నా సరే, డోంట్ బి అషేమ్డ్. సిగ్గుపడద్దు. బైబిల్ని బట్టి సిగ్గుపడద్దు, యేసు ప్రభుని బట్టి. ఎందుకంటే దేవుని వాక్యం మనం బలపరుస్తుంది. ఇంకేది బలం ఇవ్వదు, బూస్ట్ బలం ఇవ్వదు, ఇంకేది బలం ఇవ్వదు. ఈ ఒకవేళ ఏదైనా ఇచ్చినా అది శరీరానికి తాత్కాలికమైన బలం. శారీరకంగా బలంగా ఉండండి, కానీ వాక్యంలో ఇంకా బలంగా ఉందాం. దేవుని వాక్యంలో ఇంకా బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యవనస్తులారా మీరు బలవంతులు కాదు, బలవంతులం అనండి. బలవంతులు అంటే ఇంకొకళ్ళకి చెప్పినట్టు, బలవంతుణ్ణి, బలవంతురాల్ని. యవనస్తులారా మీరు ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ ఉన్నారు అక్కడ కొంచెం తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. No need to look at anybody. Just look at yourself. మిమ్మల్ని మీరు చూసుకోనండి, ఎవరిని చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయబోతున్నాను. దానికి ముందు మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నెమ్మదైన స్వరంతో అమ్మగారు పాట నడిపిస్తారు. కానీ మీరు ప్రార్థనలోనే ఉండండి. ఆలోచించండి మీ గురించి. నువ్వు బలవంతుడువా, బలహీనురాలువా? బలహీనుడువా, బలవంతుడువా? బలవంతురాలువా, బలహీనురాలువా? ఏంటి నిన్ను బలహీనపరుస్తుంది? ఏ పాపం నిన్ను బలహీనపరుస్తుంది? దేవునితో మాట్లాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఇక్కడికి వచ్చి మా మధ్యలో నిలబడి ప్రార్థన చేసుకోవాలనుకున్నా యువర్ ఓకే, నువ్వు ఎక్కడున్నా సరే, నో ప్రాబ్లం. కానీ ప్రార్థన చేయండి ప్లీజ్, ప్రార్థన చేయండి. యేసయ్యా నీ వాక్యం చదువుతాను, నీ వాక్యముతో నన్ను బలపరచు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో యేసయ్యతో మాట్లాడండి. యేసయ్యతో మాట్లాడు. నీలో ఉన్నప్పుడు నువ్వు బలవంతుడు, యేసు నీతో ఉన్నప్పుడు నువ్వు బలవంతురాలు. ప్రేమని ఎవరుస్తున్నారు? మీరు బలవంతులు. ఎప్పుడు మీరు బలవంతులు? యేసయ్య మీతో ఉంటే మీరు బలవంతులు. ఎప్పుడు నువ్వు బలవంతురాలి? యేసు క్రీస్తు ప్రభు నీతో ఉంటే నువ్వు బలవంతురాలి. ఈ సత్యాన్ని అంగీకరించు. యేసు లేనిదే, యేసు లేనిదే బలము పొందడం సాధ్యం కాదు. యేసు లేనిదే బలము కలిగి సాధ్యం కాదు. యేసే బలములకు సాదృశ్యం, యేసే బలములకు సాధ్యం. అందుకే నీకు యేసు కావాలి, నీకు యేసు కావాలి, నీకు యేసయ్య కావాలి. ఎవరైతే నాకు యేసయ్య కావాలని ఆశ కలిగి ఉంటారో అలాంటి ఎవరిస్తులు లేఖనాలు ఉండండి. యేసయ్య నువ్వు నాకు కావాలి. యేసు ఉంటే చాలు. ఎవరస్తున్నా నీ జీవితానికి, ఎవరస్తున్నారా నీ జీవితానికి యేసు ఉంటే చాలు. అది నీ జీవితానికైనా, నీ భవిష్యత్తుకైనా, నీ చదువుకైనా, నీ వివాహానికైనా, మరి దేనికైనా యేసు ఉంటే చాలు.
నీ జీవితం అద్భుతం. అందువలన నువ్వు యేసు కావాలి అని అంటే లేచి నిలబడి యేసు ప్రభువును, యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీ రక్తం ద్వారా నన్ను కడిగి శుద్ధీకరించి నన్ను నీ వాడిగా జై ప్రభువా అని ప్రభువుని అడుగు. యేసయ్యా నీవు నాకు కావాలి, యేసయ్యా నీవు నా జీవితానికి కావాలి, యేసయ్యా నీవు నా ఆరోగ్యానికి కావాలి, నీవు నా చదువు కావాలి, నీవు నా భవిష్యత్తు కావాలి అని ఆశ కలిగిన ఎవరుస్తున్నారా? మీ చేతులు పైకెత్తి దేవునికి చూపిస్తూ యేసు నీవు నాకు కావాలయ్యా ఎవరుస్తున్నారా? ఆయన నీతో ఉండటానికి, ఆయనను బాగు చేయడానికి, ఆయనను వర్తింపు చేయడానికి, ఆయన నీకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి సిలువలో రక్తం చెందించింది. సిలువలో రక్తం చెందించిన యేసుక్రీస్తు ప్రభు నీతో ఉండడానికి ఆశపడుతున్నాడు. సేవకులందరూ ప్రార్థించండి. ఎవరైతే చేతులు పైకెత్తి చూపిస్తున్నారో వారి దగ్గరికి సేవకులందరూ వెళ్ళి ప్రార్థించండి. నా ప్రియమైన ఎవరజనమా, నా ప్రియమైన ఎవరజనమా, నా ప్రియమైన ఎవరస్తుడా, ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. నీవు సంసారం గురించి విన్నావు, నువ్వు వస్తీ గురించి విన్నావు, సంసారం తన జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడు విన్నావు. వస్తే చేయనన్న పనిని ఎంత కఠినంగా చెప్పిందో చూసావు. ఇది చేయాలంటే యేసే మార్గం, ఇది చేయాలంటే యేసే మార్గం, యేసయ్య ఉంటేనే ఇది చేయగలవు. అందువలన నువ్వు ప్రభువుని అడుగు, యేసయ్యా నీవు నాకు కావాలి, సిలువదారి నీవు నాకు కావాలి, క్రీస్తు నీవు నాకు కావాలి, నా జీవితానికి కావాలి, నా బ్రతుకు కావాలి, నా భవిష్యత్తు కావాలి, నా చదువు కావాలి, భవిష్యత్తులో నా కావబోయే వివాహానికి నీవు నాకు కావాలి. నీవు లేనిదే యేసయ్యా, లేనిదే యేసయ్యా, నీవు లేనిదే నా జీవితం శూన్యం అని చెప్పి యేసును అంగీకరించు. ఆ రక్తముతో కడిగి శుద్ధీకరించబడు, ఆ రక్తముతో కడిగి బాగుపడు. యవనస్తులారా, మీ మధ్య పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. ఆయన నీకు బహుమానముగా యేసు ప్రభువుని ఇవ్వబోతున్నాడు. మీ జీవితాల్లోనికి యేసు ప్రభు రాబోతున్నాడు. మీ జీవితాల్లోనికి యేసు ప్రభు రాబోతున్నాడు. యేసయ్య మీతో ఉండబోతున్నాడు. యేసయ్య మీతో ఉండబోతున్నాడు. యేసయ్య మీలో ఉండబోతున్నాడు. ఈ రోజు నుంచి యేసయ్య మీతో, ఈ రోజు నుంచి యేసయ్య మీ జీవితాలతో, మీ బ్రతుకులతో, మీ భవిష్యత్తులతో ఉండబోతున్నాడు. అద్భుతాలు చూడబోతున్నారు. మీరు ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నారు. యేసయ్యలో నీ భవిష్యత్తు దివ్యముగా ఉండబోతుంది. సిలువదారి యేసయ్య నా జీవితం. చివరికి మనం ప్రార్థన చేసి ఆశ్రమం తీసుకుంటాం. ప్రార్థన చేసి ఇస్తాం. అనేక మంది యవన బిడ్డలు, పెద్దవారు లేచి నిలబడి అయ్యా నీవు నాకు కావాలంటున్నారు. నేను బలవంతురాలుగా ఉంటానని నిలబడి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మీతో మాట్లాడుతున్నారు, మీరు వింటున్నారు. మీకు వందనాలు అయ్యా. మీ బిడ్డలు తండ్రి, మేము నీ బిడ్డలం. మేము బలవంతుడిగా దేవుని వాక్యం మా హృదయంలో ఉంచుకుని ఈ లోకంలో బలవంతుని బిడ్డలుగా ఉండటానికి, బలవంతుని చేతిలో బాణాలుగా ఉండటానికి సహాయం చేయండి. ఎవరు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పేరున ఇక్కడ నిలబడిన కూర్చున్నా, ఈ స్థలంలో నీ మాటలు విన్నా, లేక దూర ప్రాంతం నుండి నీ మాటలు వింటున్నా ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా యువకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. నాయన బలహీనలు కాకుండా కాపాడండి. ఒకవేళ బలహీనలు పడిపోతే తిరిగి రావటానికి సహాయం చేయండి.
తిరిగి సంసోను మీ ప్రభువా దేవాని కేక వేసినట్లుగా మేము తిరిగి రావటానికి సహాయం చేయండి. ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి వాళ్ళని బలహీనపరుస్తుందో మీకు తెలుస్తుంది అయ్యా. ఆ బలహీనతలో నుంచి తిరిగి నడిపించండి. నీ వాక్యము వారి హృదయంలో దాచుకోవటానికి, నీ వాక్యాన్ని చదవటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి, నీ వాక్య ప్రకారంగా బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలు, యవన బిడ్డలు ప్రభువా, ఈ లోకంలో జ్యోతులుగా ఉండాలి, ప్రకాశించు. ఆకాశ మండలమందున్న నక్షత్రాల వలె ప్రకాశించాలి తండ్రి. వాళ్ళు కాలేజీలో ఉన్న, స్కూల్లో ఉన్న ప్రభా, ఇంట్లో ఉన్న ప్రభా, ఉద్యోగంలో ఉన్న, ఎక్కడికి వెళ్ళిన ప్రపంచం నలుమూలలు ఎక్కడ ఉన్నా యేసు ప్రభు బిడ్డలుగా ఉండటం సహాయం చేయండి ప్రభువా. యేసు ప్రభు సాక్షులుగా చేయండి. బలహీనులు కాకుండా సహాయం చేయండి, బలపరచండి. ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది వేడుకుంటున్నారు, ఎంతమంది అడుగుతున్నారు, వారి ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు తండ్రి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి, బలపరచండి. రాత్రి తిరిగి మరో గృహాలకు వెళుతుండగా వారు తీసుకునే ఆహారాన్ని దీవించి, ఆహారాన్ని బలపరచని, ఆశీర్వదించండి. వారి గృహాలకు వెళుతుండ తోడుగా ఉండండి ప్రభా. నేను బలవంతుణ్ణి, నేను బలవంతురాల్ని అని ఆ విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో వారు గృహాలకు వెళ్ళట కృప దయచేయండి. తల్లిదండ్రుల కోసం, ఉద్యోగస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా ఉద్యోగస్తులు, మా తల్లిదండ్రులు, లేక సంఘ పెద్దలు, సంఘస్థులు, యవనస్తులు బలపరచడానికి దేవుని వాక్యం చేత బలమైన వాక్యం వారికి నేర్పించడానికి సహాయం చేయండి. బలమైన పరిచర్య యవనస్తుల మధ్య జరగటానికి సహాయం చేయండి. ప్రతి సంఘంలో యవనస్తుల గురించి శ్రద్ధ వహించటకు సహాయం చేయండి ప్రభువా. మా యవనస్తులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మా మండలాన్ని, ఈ బాపట్ల మండలం, ప్రతి సంఘాన్ని, మా రాష్ట్రాన్ని దీవించండి. ఈ రాత్రి మరొకసారి యవనస్తులందరినీ నీ చేతులకు అప్పగించుకున్నాం. నీ వాక్యము మా హృదయంలో దాచుకోవటానికి, నీ వాక్యమే మా త్రోవకు వెలుగుగా ఉండటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయ్యుండి మనలను చిరకాలము దేవుని రాజ్యమును ప్రవేశించినంత వరకు బలవంతులుగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. క్షేమంగా వెళ్ళిరండి. దేవుని చిత్తమైతే